హాయ్ ఆల్, ఇట్స్ మీ మోనికా వర్మ అండి. నేను మీకు ఈరోజు మునక్కాయ కర్రీ చూపిస్తాను. ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక గసగసాలు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. అవి వేగాక ఒక పక్కన ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొద్దిగా వేయించుకున్నాక ఆల్ స్పైసెస్ వేసుకోండి. ఇలాచీ, లవంగ, పట్ట అవి కూడా కొద్దిగా వేగాక డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి అంటారు కదా, కుడక, అది కొంచెము కొద్దిగా కాజు వేసుకోండి. కాజు ఎందుకంటే మనం ఏ కర్రీ చేసుకున్నా కాజు ఎందుకు వేసుకుంటామంటే కొద్దిగా అది గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది కాబట్టి కాజు యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా రోస్ట్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ రోస్ట్ అయ్యాక మిక్సీ చేసుకోవాలండి. చల్లగా అయ్యాక పేస్ట్ లాగా. ఫ్లేమ్ ఆఫ్ చేసి నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచి ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్ కొద్దిగా వేగాక సాల్ట్, పసుపు వేసుకోండి. చూడండి, సాల్ట్ యాడ్ చేస్తున్నాను, పసుపు. ఇది కొద్దిగా ఆనియన్ అనేది కొద్దిగా ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయాక మునక్కాయలు ఏవైతే ఉన్నాయో పీసెస్ లాగా చేసుకొని ఆ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మునక్కాయలు యాడ్ చేస్తున్నాను. మునక్కాయలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 15 to 20 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అప్పుడే మునక్కాయ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అలా చేంజ్ అయిపోయాక టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ వేసి మంచిగా కలుపుకొని ఇంకో 10 to 15 minutes కొద్దిగా టమాటా ఉడికేదాకా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. చూడండి, టమాటాస్ కూడా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు కొద్దిగా కారం అండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా ఉంటే అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఓన్లీ నార్మల్ మిర్చి పౌడరే యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా కలుపుకొని ఇంకొక 5 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయ్యేటప్పుడు ఏదైతే మనం వేయించుకున్నామో ఆనియన్, గసగసాలు అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇంకో 10 to 15 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఆయిల్ అనేది సపరేట్ కావాలి. పైకి ఆయిల్ తేలుతుంది కదా, అప్పటి వరకు మంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చూడండి, గ్రేవీ కూడా థిక్నెస్ అనేది వస్తుంది. నేను ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసానండి. అంత థిక్గా ఎందుకని కొద్దిగా ఇంకా ఉడకాలి కాబట్టి మునక్కాయలు. చూడండి, లాస్ట్కి థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి నేను లాస్ట్ గార్నిష్కి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకున్నాను. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇంతే అండి మునక్కాయ కర్రీ. మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.